మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు. కూలిపోయే ప్రాజెక్టు కట్టి ఇప్పుడు సత్య హరిశ్చంద్రులుగా మాట్లాడుతున్నారంటే మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో ₹1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో జరుగుతున్న పంచాయతీని సరిచేసుకోవాలని హితవు పలికారు. 10 ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని అధోగతి పట్టించారని దుయ్యబట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటి విలువ తెలియదు. ఆ మోటార్లని ఆన్ ఆఫ్ చేస్తూ కూడా మరోసారి కుట్ర చేస్తున్నారు. మోటార్లని ఆన్ చేయకపోతే 1,00,000 మందితో కూడా ముట్టడిస్తాం, మోటార్లను మేమే ఆన్ చేస్తామని కూడా వ్యాఖ్యలు చేయండి. మనతో మాట్లాడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఉన్నారు. చెప్పండి, నీటి విలువ సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ మంత్రికి తెలియదు, మొత్తం మీద మేమే లక్షలాది రైతులకు వెళ్ళి కూడా మోటార్లు ఆన్ చేస్తామని కూడా హరీష్ రావు చెప్తున్నట్టు. ఎప్పుడు చేస్తారట? మీకు సమయం ఇస్తున్నాం, ఆన్ చేయకపోతే పోయి సమయం జనం ఎప్పుడో సమయం ఇచ్చారు. 2023 సమయం ఇచ్చారు వాళ్ళకు. అందుకనే కాళేశ్వరానికి నేనే కథానాయకుని, నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ను, సూది గుచ్చేది నేనే, రాయి మోసేది నేనే, కంకర మోసేది నేనే అని చెప్పి దాన్ని నిర్మాణం చేస్తే వాళ్ళే కట్టి వాళ్ళ కాలం కూడా కుప్పకూలిపోయింది కాళేశ్వరం. ఏమైనా సిగ్గుడా అలా మాట్లాడటానికి. నీటి విలువ ఆయనకి ఎరకన, వాళ్ళకి ఎరుకున్నది అంతా దోపిడీ, దొంగలు. పిల్లమోడు మాట్లాడుతుంటే ఫోన్ లీనుడు, పిల్లమోడు మాట్లాడుకుంటే ఫోన్ లీనుడు. ఏనావా ఎవరైనా భార్య భర్తలు మాట్లాడుకుంటే ఫోన్ లింటే అరవా. ఇంకా అది ఇంకా రాగరా దాని కథ భాగవతం అంతా బయటపడుతుంది. కాళేశ్వరం కథ వాళ్ళకి తెలుసు, కమిషన్ కథ. ఆనాడు స్వర్గీయ నాయి నరసింహారెడ్డి గారు ఏమంటుండే, కమిషన్ కాళేశ్వరం అంటుండే. పాపం మహనీయుడు చనిపోయినా కూడా ఆ పదం ఇలా మాకరుతుంది. కమిషన్ కాళేశ్వరం అంటుండే, కమిషన్ కాకతీయ అంటుండే. వినరా, ఈ విధంగా హరీష్ రావు గారు మా సాపచిపు సంకల పెట్టుకొని 3 రోజులు పోయి కాళేశ్వరం కూడా బానాడు. కనీసం ఆయన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించే నాడు హరీష్ రావును కూడా మందలించిన దిక్కు లేదు, పలకరించిన నాదులు లేడు. ఈయన పైసకాడ పంచాయతీ మామాలునికి, అందుకని అది ఫాల్ట్ అయిపోయింది, అది కూలిపోయింది. త్వరపడేది ఆ త్వరలో తలకాయ పెట్టి చూడమని హరీష్ రావును. హరీష్ రావు త్వర ఎందుకు పడేది, ఆ త్వరలో తలకాయ పెట్టి చూడమను. అంటే రాజకీయంగా కుట్రలు చేస్తున్నారు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా. దాన్ని అంతా కూడా ఏంటిది రానిది రాజకీయ కుట్రలేంది? రాళ్ళ కుట్ర చేస్తాడా, సిమెంట్ కుట్ర చేస్తాడా, నాణ్యత కుట్ర చేస్తాడా? మీరు ఫాల్తూ ఏమైనా పైసలు మిగులుతాయని చెప్పి నాణ్యతలే కూడా కట్టి అది కూలిపోతే ఎవరి మీద అంటారండి మీరు? నీటి విలువ నీకేం తెలుసు? నువ్వు ఆడ వ్యవసాయం చేసినా నీకు మీదేమెరక, నీకు వరవేమెరక, దాని గట్టేమెరక, కాలువేమెరక, మీదేమెరక. దానికోసం హరీష్ రావు మాట్లాడితే దయ్యాల వేదాలు వెళ్ళినట్టుంటాయి. అలాగేమెరకండి వ్యవసాయం కోసము. మందిని ముంచి బాగుపడ్డారు మంచిగా. తెలంగాణను తీసుకొచ్చి చేతిలో పెడితే మొత్తం ఆగమాగం చేసి మొత్తం బురదమడుగు చేసిరు. ఇలా కవిత బురదమడుగు పోతే పోయి ఆటుకుంటే వాడు కాలేజ్ ఆడు కేజ్రీవాల్ కూడా పోయిండు. కానీ వాళ్ళు బంగారు తెలంగాణని మొత్తం కూడా కాంగ్రెస్ చేతిలో పెడితే మొత్తం ఆగమాగం చేస్తారని వాళ్ళు అంటున్నారు. ఏడ బంగారం ఇప్పుడు ఎక్కడ వాళ్ళ కథ చిన్నగా లేదు. బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, కేసీఆర్ ఒక దిక్కు. వాళ్ళు చిన్న కొల్లం అయ్యి ఆగమాగమైన ఈ పార్టీ ఉంటుందా పోయిద్దిరా నాయన అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ని ఎప్పుడు బీఆర్ఎస్గా మార్చినరో వాళ్ళ బొందలగడ పార్టీ అయింది, వాళ్ళ బొంద వాళ్ళు దూకున్నారు, కథమైపోయారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టవని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిస్తాం మా ప్రతాపం. కేటీఆర్ ఇప్పుడు కవితను చిన్న పక్క పంపించేసినారు, కవితను పక్కన పంపించేసినారు. మన కవిత కొడుకుని తీసుకొని కేసీఆర్ దగ్గర పోయి, అయ్యా నా కొడుకు అమెరికా పోతే దీవించమంటే కొడుకు రమ్మని కానీ బిడ్డను అవతలమని చెప్పారు. అటెండ్ చేసినారు. ఇప్పుడు మా బామ్మారికి బాగా పంచాయతీ పడది. కేసీఆర్ ఆలోచిస్తూ ఉన్నాడు, ఈయనకి ఇస్తే కష్టం, వానికి ఇస్తే కష్టం, ఈ అధ్యక్ష పదవి ఎప్పుడు గుంజుకుంటారో నాయన వాని కోసం అనుకుంది. వీళ్ళకెక్కదని ఈ రాష్ట్రం మీద సోయి లేదు, ఈ ప్రజల మీద సోయి లేదు. వేలాది మంది అమరులైన తెలంగాణ కోసం సాధించి చేతులు పెడితే మీరు చేసిన తతంగం ఇది. ఏం చేసింది మీరు? బంగారు తెలంగాణ. ఏం బంగారు తెలంగాణ? మా బిక్కేట మొత్తం తీసుకుపోయారు. మొత్తం మీరు 5గురు, తర్వాత వీడు పోయిన కిషోర్ పంచుకున్నారు, జగన్రెడ్డి అందరు పంచుకున్నారు, మరి సైడ్ పంచుకున్నారు. ఉసుకే బుక్కిరు వాళ్ళు. ఏనావా బిక్కేట చూడిపోయేదో బోధపడదు. కానీ ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ మందుల సామేలు ఇసుకని అమ్ముతున్నారని వాళ్ళే చెప్తారు. బిక్కెట్ల దోషుడు ఇసుక తీయనని చెప్పి ఆయన చెప్పిన మూసీ నదిలో ప్రభుత్వ అధికారికంగా ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు, వంగమర్తి కాడ తీసుకుంటే నాకు అభ్యంతరం లేదని కూడా చెప్పిన. అది ఇవాళ శాంటాక్స్ నడుస్తూ ఉంది ప్రభుత్వ అవసరాల కోసం. ఇవాళ ఆ ప్రభుత్వం టెండర్ పాడింది, ఆ టెండర్లు ఎవరుండో తెలియదు నాకు. ఆ ఇసుక పోతూనే ఉంది, దానికి గవర్నమెంట్గా ఆమదానం వస్తూ ఉంది.
నాకు సంబంధం లేదు. రైట్, చూడొచ్చు మొత్తం మీద ఆ తుంగతుర్తి ఎమ్మెల్యే ఘాటైనటువంటి విమర్శలు కూడా చేయడం జరిగింది. ఇటీవల కాలంలో కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఆ గతంలో ఆ జరగనటువంటి అవకతవకలన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. త్వరలో దానిపై కూడా విచారణ కూడా ఇప్పటికే పూర్తయింది, చర్యలు కూడా తీసుకుంటారని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా జిల్లాలో గతంలో చేయలేనటువంటి అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు చేసి చూపిస్తామని కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.